Good morning, students. Last class we were dealing with the functions of cerebrum. Okay, so depending upon that lobes, what యొక్క lobes బట్టి మనకు we have functions differently. Today we will see the functions of temporal lobe. Cerebrum లో this is a temporal lobe. Temporal lobe లో ఉన్నటువంటి ఏరియాస్ ఏవో చూద్దాం. సో ఫస్ట్ వన్ దాన్ని ఏమంటాం మనము వి కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ ఆడిటరీ ఏరియా అంటాం. దిస్ ఈజ్ ద ప్రైమరీ ఆడిటరీ ఏరియా విచ్ కంటైన్స్ ఏరియా 41 and 42 and Wernicke's area. Okay, we have three areas here, 41, 42 and Wernicke's area. ఏం చేసేవి పర్సెప్షన్ ఆఫ్ ఆడిటరీ ఇంపల్సెస్. ఆడిటరీ అంటే వినికిడి. సో సౌండ్ నుంచి వచ్చేటువంటి ఇంపల్సెస్ని పర్సెప్షన్ గ్రహించడం, వాటి పిచ్ ఎలా ఉంది, వాటి ఇంటెన్సిటీ ఎలా ఉంది, అంటే ఎలా వాటి యొక్క తీవ్రత, సౌండ్ ఎలా లౌడ్గా ఉందా, చిన్నగా ఉందా, అండ్ ఆల్సో సోర్స్ ఆఫ్ సౌండ్, అంటే సౌండ్ దేనివల్ల వస్తుంది, సౌండ్ రావడానికి కారణం ఏంటి, ఇట్ ఈస్ ఎన్ యానిమల్, ఇట్ ఈస్ ఎ మ్యాన్, ఇట్ ఈస్ ఎ మెషిన్. సో సౌండ్ ఎలా వస్తుంది అవన్నీ మనకు తెలుస్తుంది. దీనివల్ల 21, 22 అండ్ వెర్నిక్స్ ఏరియా అనమాట. నెక్స్ట్ వన్ ఆడిటో సైకిక్ ఏరియా అంటాం. అంటే ఏమిటిది? దీంట్లో మనకేముంటుంది, వీ హ్యావ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆడిటరీ సెన్సేషన్. అంటే మనం సౌండ్ ఏదైనా వింటాం కదా, విన్న తర్వాత ఆ సౌండ్ని మనము ఇంటర్ప్రిట్ చేయాలంటే సౌండ్ ఏమిటది, ఈజ్ ఇట్ ఏ లౌడ్ సౌండ్, ఇట్ ఈస్ ఎ వెరీ స్లో సౌండ్, ఇట్ ఈస్ ఏ హై పిచ్డ్ సౌండా, ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ సౌండా, ఇట్ ఈస్ ఎ వెరీ హారిఫైడ్ సౌండా అని మనం దాన్ని అంచనా వేస్తాం కదా. దాన్ని మనము చేసేది ఎవరు అంటే ఆడిటో సైకిక్ ఏరియా అంటాం. ఇంకొకటి ఏరియా ఫర్ ద ఈక్విలిబ్రియం అన్నాం. ఏరియా ఫర్ ఈక్విలిబ్రియం అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విలిబ్రియం? ఈక్విలిబ్రియం అంటే మన బాడీ యొక్క బ్యాలెన్స్, మనం పడిపోకుండా ఉండడానికి ఏం చేస్తాం? సపోజ్ వీఆర్ స్టాండింగ్, సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఫ్రమ్ ఫాలింగ్, పడిపోకుండా ఉండడానికి ఏం చేస్తాం? మనం కాళ్ళను దూరం పెడతాం, చేయి దూరం పెడతాం, ఇట్లా వెడల్పు చేస్తాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అవర్ బాడీ. సో మన బాడీని బ్యాలెన్స్ చేసేటువంటి ఏరియా ఏమంటాం మనము? ఏరియా ఫర్ ద ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, బ్యాలెన్సింగ్ ద బాడీ. నెక్స్ట్ లోబ్ ఏది? ఆక్సిపిటల్ లోబ్. వెనుక ఉండే లోబ్ ఏది? ఆక్సిపిటల్ లోబ్. దిస్ ఈజ్ ద ఆక్సిపిటల్ లోబ్. సో దీంట్లో వీ కెన్ సీ దెర్ ఆర్ త్రీ ఏరియాస్, ఏరియా 17, ఏరియా 18 అండ్ ఏరియా 19. ఓకే, సో ఫస్ట్ విల్ సీ ద ఏరియా 17. దీన్ని ఏమంటాం మనం? ప్రైమరీ విజువల్ ఏరియా అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ విజువల్ ఏరియా. ఏం చేస్తుంది అది? పర్సెప్షన్ ఆఫ్ విజువల్ ఇంపల్సెస్. కంటికి దానికి అనిపిస్తుందని మనము గ్రహించడం, పర్సీవ్ చేయడం, దీన్ని ఏమంటాం మనం? పర్సెప్షన్ ఆఫ్ విజువల్ ఇంపల్సెస్ అంటాం. ఇది ఏరియా 17 చేస్తుంది. 18 చేస్తుంది, దాని పేరు ఏం పేరు? 18 దాని పేరు విజువల్ అసోసియేషన్ ఏరియా అంటాం. ఇదేం చేస్తుంది? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ విజువల్ ఇంపల్సెస్. అంటే మనం ఏదైనా చూసినాం, దాన్ని గ్రహించడం అంటే పర్సెప్షన్. గ్రహించిన తర్వాత దాన్ని మనం అంచనా వేయడం, ఎలా ఉందో చూసింది, అది పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, అందంగా ఉందా, వికారంగా ఉందా, ఇట్లా చూసిన దాన్ని గ్రహించడాన్ని ఏమంటాం మనము? ఇంటర్ప్రిటేషన్ అంటాం. అది చేసేది ఎవరు? విజువల్ అసోసియేషన్ ఏరియా అంటాం. నెక్స్ట్ వన్ మూడవది 19 నంబర్. దాని పేరు ఏం పేరు? ఆక్సిపిటల్ ఐ ఫీల్డ్ అంటాం. అదేం చేస్తుంది? మూమెంట్ ఆఫ్ ఐస్, కంటి యొక్క మూమెంట్స్, కదలికలు పనికి వస్తుందన్నమాట. ఎవరు? 19 ఏరియా, ఆక్సిపిటల్ ఐ ఫీల్డ్. సో ఇట్లా వీ హ్యావ్ 3 ఏరియాస్ ఇన్ ఆక్సిపిటల్లో, 17, 18 అండ్ 19. 17 ఎందుకు? ఫర్ ద పర్సెప్షన్ ఆఫ్ విజువల్ ఇంపల్స్. 18 దాన్ని అంచనా వేయడానికి, ఫర్ ద ఇంటర్ప్రిటేషన్. 19 ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఐస్, కనుగుడ్డు యొక్క మూమెంట్స్ అన్నమాట. ఇవి టోటలీ వీ హ్యావ్ ఆక్సిపిటల్ లోబ్ ఫంక్షన్స్. ఓకే, నౌ వీ హ్యావ్ ఎ న్యూ టాపిక్, దట్ ఈస్ హైపోథలామస్.
దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్, హైపోథాలమస్. ఎందుకంటే దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది చాప్టర్ విచ్ ఈస్ గోయింగ్ టు రెగ్యులేట్ ఆర్ గవర్న్ ద ఆల్ బాడీ ఫంక్షన్స్. మన బాడీలో ఉన్నటువంటి దాదాపు అన్ని ఫంక్షన్స్ని నియంత్రించేటువంటి గుణం ఎవరికి ఉంటుంది అంటే హైపోథాలమస్కి ఉంటుంది. ఓకే, సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ద స్మాల్ పార్ట్ hypothalamus. Clear? దాన్ని చూస్తే మనం ఇలా ఉంటుంది హైపోథాలమస్ ఇది. ఓకే, సో హైపోథాలమస్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద డైఎన్సెఫలాన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. మనకు గుర్తున్నాయి కదా, మనకు ప్రోసెన్సెఫలాన్, మిసెన్సెఫలాన్, డైఎన్సెఫలాన్ ఇట్లా ఉన్నాయి కదా. సో డైఎన్సెఫలాన్ పార్ట్లో మనకు ఉండేది హైపోథాలమస్. సో దీంట్లో మనకు కొన్ని కేంద్రకాలు ఉంటాయి, న్యూక్లియస్లు ఉంటాయి. ఒక్కదంటే న్యూక్లియస్ అంటాము, ఎక్కువ ఉంటే న్యూక్లియై అంటాం. సో వీ హ్యావ్ న్యూక్లియై ఇన్ ద హైపోథాలమస్. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూక్లియై అన్నమాట. సో దీంట్లో మనకు ముందర కొన్ని ఉన్నాయి, వెనుక కొన్ని ఉన్నాయి, మధ్యలో కొన్ని ఉన్నాయి. సో వీటిని ఏమంటాం మనం యాంటీరియర్ గ్రూప్ అంటాము, ఇదేమో పోస్టీరియర్ గ్రూప్ అంటాము, దీన్నేమో మిడిల్ గ్రూప్ అంటాం. సో ఫస్ట్ విల్ సీ ద యాంటీరియర్ గ్రూప్. సో యాంటీరియర్ గ్రూప్లో ఉన్నటువంటి న్యూక్లియస్ పేర్లు ఏమిటి? వన్ ఈజ్ ద ప్రీ ఆప్టిక్ న్యూక్లియస్, దిస్ ఇస్ ద ప్రీ ఆప్టిక్ న్యూక్లియస్. తర్వాత వీ హ్యావ్ పారా వెంట్రికులర్ న్యూక్లియస్. నెక్స్ట్ వీ హ్యావ్ యాంటీరియర్ న్యూక్లియస్ అండ్ లాస్ట్లీ సుప్రా ఆప్టిక్ లేకపోతే సుప్రా వెంట్రికులర్ న్యూక్లియస్. సో వీ హ్యావ్ టోటల్లీ 4 న్యూక్లియస్. ఏవేవి? వన్ ఈజ్ ద ప్రీ ఆప్టిక్, యాంటీరియర్, paraventricular, supraoptic or supraventricular. So we have 4 nucleus in the anterior group. Next one we can see the middle group. ఈ 4 అన్నమాట బ్లూ కలర్వి. దీంట్లో మనకి ఏమున్నాయి? we have dorsomedial nucleus, lateral nucleus, ventromedial nucleus and lastly arcuate nucleus. Total we have 4 nucleus here. One is the dorsomedial, next one is the ventromedial, then lateral and lastly arcuate nucleus in the middle one. చివరిగా వెనుక ఉండదాన్ని ఏమంటాం మనం? పోస్టీరియర్ గ్రూప్ అంటాం. దాంట్లో మనకు కనిపించేవేవి? we have only 2 nucleus here. One is the posterior nucleus and the one is the mammillary body. This is the mammillary body. Only we have 2 here. One is the posterior, ingokati mammillary nucleus. Now we will see the important functions of the hypothalamus. దీని యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మన మొత్తం బాడీని కంట్రోల్ చేసేటువంటిది అన్నమాట ఇది. సో దీంట్లో మనకు వచ్చేటువంటి ఫంక్షన్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది? సెక్రీషన్ ఆఫ్ posterior pituitary hormones. సో మన బ్రెయిన్లో కింద we have a gland called as pituitary gland ఉంటుంది. తెలుగులో ఏమంటాం మనం? పీయూష గ్రంథి అంటాం. సో ఈ గ్లాండ్లో వెనక భాగాన్ని ఏమంటాం మనము? పోస్టీరియర్ పిట్యూటరీ అంటాం. సో పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ని సవరణ చేసేది ఎవరు అంటే హైపోథాలమస్. ఏవేవి? వీ హ్యావ్ మెయిన్లీ 2 హార్మోన్స్. వన్ ఈజ్ ద ADH అంటాం, సెకండ్ వన్ ఈజ్ ద ఆక్సిటోసిన్ అంటాం. సో ADH ఫుల్ ఫామ్ ఏంది? యాంటీ డైయూరిటిక్ హార్మోన్. యాంటీ డైయూరిటిక్ అంటే ఏంది? డైయూరిటిక్స్ అంటే బాడీలోంచి ఫ్లూయిడ్స్ని వెలుపల పంపించడం. బాడీలో ఉన్నటువంటి ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి వాటర్ని బయటికి పంపిస్తేమంటాం మనము? వాటిని డైయూరిటిక్స్ అంటాం. యాంటీ డైయూరిటిక్స్ అంటే ఏంది? వాటర్ని కోల్పోకుండా కాపాడేది, బాడీలో ఉన్నటువంటి వాటర్ని కోల్పోకుండా కాపాడేటువంటిది. కాబట్టి యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అన్నాం.
రెండవది ఏంది ఆక్సిటోసిన్ అంటాం. ఇది మన బాడీలో ముఖ్యంగా సంకోచాలు కలిగించేటువంటి హార్మోన్ ఇది. ఇట్స్ గోయింగ్ టు కాజ్ కాంట్రాక్షన్స్, ముఖ్యంగా ఎక్కడ అంటే కాంట్రాక్షన్ ఆఫ్ ద యూట్రస్. ఫీమేల్స్లో గర్భాశయం యొక్క సంకోచానికి ఇది ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి హార్మోను ఆక్సిటోసిన్. నెక్స్ట్ వన్ కంట్రోల్ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్స్. ఇక్కడ జస్ట్ లైక్ పోస్టీరియర్ పిట్యూటరీ, అదేవిధంగా యాంటీరియర్ పిట్యూటరీలు కూడా కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అవి ఏవేవి అంటే ఒకటి గ్రోత్ హార్మోన్ అంటాం. గ్రోత్ కొరకు ఉపయోగపడే హార్మోన్ ఇది, ఫర్ ద పర్పస్ ఆఫ్ బాడీ గ్రోత్ కొరకు అనమాట. తర్వాత ఇంకొకటి గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటరీ హార్మోన్, అంటే గ్రోత్ హార్మోన్ని అణచివేసేది అనమాట, ఆపేసే హార్మోన్, ఇది కూడా ఇప్పిస్తుంది. ఇంకా టీఆర్హెచ్ అంటాం, థైరోట్రాపిక్ రిలీజింగ్ హార్మోన్. అట్ సేమ్ టైం కార్టికోట్రాపిక్ రిలీజింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్ గోనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. అండ్ లాస్ట్ వన్ ప్రొలాక్టిన్ ఇన్హిబిటరీ హార్మోన్. ఇవన్నీ హార్మోన్స్ని యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఇస్తుంది. ఎవరు? యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్. అది ఇప్పించేది ఎవరు అంటే హైపోథాలమస్. అదేవిధంగా కంట్రోల్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ అన్నాం. మన కిడ్నీస్ పైన వీ హ్యావ్ ఎ గ్లాండ్ కాల్డ్ యాజ్ అడ్రినల్ గ్లాండ్. తెలుగులో ఏమంటాం మనము? అధివృక గ్రంథి అంటాం. సో ఆ గ్లాండ్ యొక్క పై పొరను ఏమంటాం మనము? అడ్రినల్ కార్టెక్స్ అంటాం. దాంట్లోంచి వచ్చే హార్మోన్స్ ముఖ్యంగా రెండు ఉంటాయి. ఒకటి ఏమిటి? సిఆర్హెచ్ అంటాం, ఇంకొకటి ఏసీటీహెచ్ అంటాం. సిఆర్హెచ్ అంటే ఏంది? కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఏసీటీహెచ్ అంటే ఏంది? అడ్రినో కార్టికోట్రాపిక్ హార్మోన్. వీటిని ఇప్పించేది ఎవరు? హైపోథాలమస్. రెగ్యులేషన్ ఆఫ్ ది హార్ట్ రేట్, మన గుండె యొక్క కొట్టుకునే వేగం. సో అది బ్రెయిన్లోని మెడులా అబ్లాంగేటా ఉంటుంది. మెడులా అబ్లాంగేటాలో ఉన్నటువంటి ఒక కేంద్రం, దాని పేరు ఏం పేరు? వాసో మోటార్ సెంటర్ అంటాం. వాసో రక్తనాళాలు, మోటార్ మూమెంట్స్, సెంటర్ కేంద్రం. సో ఇక్కడ రక్తనాళాల యొక్క మూమెంట్స్ గురించి ఉండేటువంటి సెంటర్ ఇది. ఏం చేస్తుంది ఇది? ఇట్స్ గోయింగ్ టు కంట్రోల్ ద హార్ట్ రేట్, గుండె యొక్క వేగాన్ని ఇది నియంత్రిస్తుంది. అలా చేయించేది ఎవరు అంటే హైపోథాలమస్. నెక్స్ట్ వన్ పోస్టీరియర్ అండ్ లాటరల్ హైపోథాలమస్. ఏం చేస్తాయి అవి? ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. ఏం చేస్తాయి అవి? ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. ఇక్కడ చూడండి, మీకు ఇది పోస్టీరియర్. ఇది ఏం చేస్తుంది? ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద హార్ట్ రేట్ ఆఫ్ ది బాడీ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ ప్రీ ఆప్టిక్ న్యూక్లియస్, అంటే ఇది యాంటీరియర్ పార్ట్. అదేం చేస్తుంది? డిక్రీజ్ ద హార్ట్ రేట్. సో హైపోథాలమస్ యొక్క ముందరి ప్రాంతం ఏమో హార్ట్ రేట్ తగ్గిస్తుంది, వెనుక ప్రాంతం ఏమో హార్ట్ రేట్ని పెంచుతుంది. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ బీపీ, బ్లడ్ ప్రెషర్, సేమ్ థింగ్. వెనక భాగం ఏం చేస్తుంది? బీపీని పెంచుతుంది, ముందరి భాగము తగ్గిస్తుంది. సో ఇక్కడ మనకు వీ హ్యావ్ టూ టైప్స్ హియర్. ద ఫస్ట్ వన్ posterior part going to increase the BP, anterior part is going to decrease the BP అన్నమాట. నెక్స్ట్ వన్ రెగ్యులేషన్ ఆఫ్ ద టెంపరేచర్, మన బాడీ యొక్క టెంపరేచర్ను రెగ్యులేట్ చేయడం. సో మన బాడీ యొక్క టెంపరేచర్ను రెగ్యులేట్ చేయడం అంటే ఇక్కడ either we are going to increase the temperature of the body or decrease temperature body. సో ఇక్కడ హైపోథాలమస్లో యాంటీరియర్ పార్ట్లో వీ హ్యావ్ సెంటర్ కాల్డ్ యాజ్ హీట్ లాస్ సెంటర్. అదేవిధంగా పోస్టీరియర్ పార్ట్లో వీ హ్యావ్ సెంటర్ కాల్డ్ యాజ్ హీట్ గెయిన్ సెంటర్. హీట్ లాస్ సెంటర్ ఒకటి, హీట్ గెయిన్ సెంటర్ ఒకటి. హీట్ లాస్ అంటే ఏంది? వేడిని కోల్పోవుట. బాడీలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రత ఏమవుతుంది?
కోల్పోవడం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇంక్రీస్డ్ టెంపరేచర్, ఉదాహరణకి మన బాహ్య వాతావరణంలో బయట ఏమైంది, ఎక్కువ వేడింది అనుకుందాం, ఎండాకాలము ఎక్కువ వేడుంది. అప్పుడు ఏమవుతుంది, వెంటనే మన హీట్ లాస్ సెంటర్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అవి ఏం చేస్తున్నది, స్కిన్లో ఉన్నటువంటి స్వెట్ గ్లాండ్స్, ఏవవి ద గ్లాండ్స్ విచ్ గివ్ అవుట్ ద స్వెట్, చెమటను చిందించేటువంటి గ్రంథులు, తెలుగులో ఏమంటాం మనము శ్వేత గ్రంథులు అంటాం. సో వాటిని ఉత్తేజపరుస్తుందన్నమాట ఎవరు, హీట్ లాస్ సెంటర్. దానివల్ల ఏమవుతుంది, వీ హ్యావ్ మోర్ స్వెట్టింగ్, ఎక్కువ చెమట వస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, చెమటతో పాటు ఆవిరి రూపంలో, వేపర్ రూపంలో హీట్ ఏమవుతుంది, బయటికి పోతుంది. వీ హ్యావ్ లాస్ ఆఫ్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. దీనివల్ల మనకి ఏమైంది, బాడీలోంచి హీట్ వెళ్ళిపోతుంది. ఎంత వేడి ఉన్నా కూడా మన బాడీ అనేది వేడి కాదు. సో డిపెండింగ్ అపాన్ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అవుట్ సైడ్ ద బాడీస్, ఇక్కడ మన టెంపరేచర్ ఎట్లా ఉంది బయట, దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇన్ కేస్ ఎక్కువ వేడి ఉంటే వాతావరణంలో వెంటనే వీ హ్యావ్ స్టిమ్యులేషన్ ఆఫ్ హీట్ లాస్ సెంటర్. ఏం చేస్తుంది, స్వెట్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఎక్కువ మోతాదులో స్వెట్ బయటికి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, హీట్ బయటికి పోయి మనకి నార్మల్గా కంట్రోల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అనేది ఇంకొక ప్రక్రియ ఏంటి అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. మీకు స్టార్టింగ్లో చూసింటారు మీరు, దేంట్లో అంటే నాడీ వ్యవస్థ యొక్క వర్గీకరణలో మనకు ఎట్లున్నాయంటే సిఎన్ఎస్ అన్నము, పిఎన్ఎస్ అన్నము, ఏఎన్ఎస్ అన్నము, సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టము, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అన్నాం. సో ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో మనకు రెండు ఉంటాయి, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. సో రెండవది ఏది, పారాసింపథెటిక్. ఏం చేస్తున్నది, వాసోమోటార్ సెంటర్ను సప్రెస్ చేస్తుంది, అణచివేస్తుంది. అణచివేస్తే ఏమవుతుంది, రక్తనాళాలకు బలం కోల్పోతుంది, రక్తనాళాల గోడలకి ఆ పట్టుత్వం కోల్పోయి రక్తనాళాలు ఏమవుతాయి, దే బికమ్ డైలేటెడ్, అవి వెడల్పైపోతాయి. వెడల్పైపోతే వేడంతా బయటికి వెళ్ళిపోతుంది, హీట్ ఈజ్ లాస్ట్. ఎప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ ఇంక్రీస్డ్ టెంపరేచర్. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ డిక్రీస్డ్ టెంపరేచర్ అన్నాం అంటే ఏమైంది, బయట వాతావరణంలో చలి బాగా ఉంది, వీ హ్యావ్ వెరీ లో టెంపరేచర్. ఆ టైంలో ఏమవుతుంది, వెంటనే వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. రక్తనాళాలు ఇందాకనేమో డైలేట్ అయినాయి అన్నాం, వెడల్పైనాయి. ఇప్పుడేమైనాయి, దే గెట్ కన్స్ట్రిక్టెడ్, సంకోచం చెందుతాయి. చెందడం వల్ల ఏమవుతుంది, స్కిన్కి బ్లడ్ సప్లై తక్కువైపోతుంది. తక్కువైపోతే ఏమవుతుంది, చెమట రాదు, దాంతోపాటు హీట్ బయటికి పోకుండా ఆపాడుతుంది. కాబట్టి ఇక్కడ మనము హీట్ లాస్ ఈస్ ప్రివెంటెడ్, హీట్ బయటికి పోకుండా మనము ఆపేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏమవుతుంది మార్పు అంటే ఇంక్రీజ్డ్ మజిల్ టోన్ అన్నాం. మజిల్ టోన్ ఇంక్రీజ్ కావడం అంటే ఏమిటిది, మన కండరాల యొక్క పట్టుత్వం ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు కాంట్రాక్షన్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అంటాం. అంటే ఇక్కడ ఏంది, మీరు బాగా గమనించండి, చలి బాగా ఉంటే మనం ఏం చేస్తాం, మనం వణుకుతూ ఉంటాం. ఇంగ్లీష్లో ఉంటాం మనము షివరింగ్ అంటాం. వణకడం అంటే అర్థమైంది, ఇక్కడ సింపుల్గా అర్థమైంది అంటే జస్ట్ కండరాలు సంకోచం చెంది తిరిగి వ్యాకోచం చెంది మళ్ళీ సంకోచం చెందడం, ఇట్లా ఆల్టర్నేట్గా సంకోచం అండ్ వ్యాకోచం చెందడం ఉంటుంది. మనకు మజిల్స్ ఏమవుతాయి, సడన్గా కాంట్రాక్ట్ అగైన్ రిలాక్స్, కాంట్రాక్ట్ అగైన్ రిలాక్స్ ఇలా అవుతుంది. దానివల్ల ఏమంటాం, మనం వణకడం అంటాం. సో కంటిన్యూస్గా కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, మజిల్స్ కాంట్రాక్ట్ కంటిన్యూగా అవుతూ ఉంటే మజిల్స్లో ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అవుతుంది, వేడి ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి కావడం వల్ల ఏమవుతుంది, మనకు చలి అనేది ఉండదు. సో సాధారణంగా మనకు చలి ఎక్కువ ఉన్నప్పుడు వణకడం అంటే అర్థమైంది అంటే మన బాడీలో మనం వేస్తాము, హీట్ని ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఈ విధంగా మన బాడీ చల్ల కాకుండా కాపాడుకుంటున్నాం.
నెక్స్ట్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్. మనము తీసుకునే ఆహారం యొక్క నియంత్రణ కూడా చేస్తుంది ఇది. ఎట్లా? మనకు 2 సెంటర్స్ ఉంటాయి. ఒకటి ఫీడింగ్ సెంటర్ అంటాము, ఇంకొకటి సెటైటీ సెంటర్ అంటాం. సో ఈ సెంటర్ చేస్తుంది ఇంక్రీజ్డ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. సో ఆ సెంటర్ మనకి ఆకలి కలిగిస్తుంది అన్నమాట. ఎక్కువ ఆకలి కలిగించి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటట్టు చేస్తుంది. రెండవది ఏంది? సెటైటీ సెంటర్ అంటాం. సెటైటీ అంటే తృప్తి పొందుట, అంటే ఇక చాలు సరిపోయింది అనేటువంటి భావన మనకు కలిగిస్తుంది అన్నమాట. సో అది ఏం చేస్తుంది? తీసుకునే ఆహారాన్ని నియంత్రించేటట్టు చేస్తుంది, అంటే ఆపేటట్టు చేస్తుంది అనమాట. అది ఎవరు? సెటైటీ సెంటర్. సో మనకు 2 సెంటర్స్ ఉన్నాయి. ఒకటేమో ఫీడింగ్ సెంటర్, ఇంకొకటి సెటైటీ సెంటర్. ఫస్ట్ ఇదేమో ఆహారాన్ని తీసుకోవడం చేస్తుంది, రెండో సెంటర్ ఏమో ఆహారాన్ని తీసుకోవడాన్ని ఆపేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వీ హ్యావ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అండ్ స్టాపింగ్ ద ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్. శరీరంలో నీటి యొక్క బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం. ఎట్లా అంటే, ఎప్పుడైతే మనకు శరీరంలోంచి వాటర్ కోల్పోయినాం, ఎక్కువ వాటర్ బయటికి పోయింది, ఉదాహరణకి ఎయిదర్ బై స్వెట్టింగ్, చెమట పట్టింది, లేకపోతే వామిటింగ్స్ అయినాయి, అట్లా ఏదో విధంగా బయటికి మొత్తం వాటర్ అంతా పోయింది. అప్పుడు మనకి ఎంబడో ఏమవుతుంది? వీ హ్యావ్ థర్స్ట్ మెకానిజం అన్నమాట. అంటే ఏంది? దాహం వేయుట. దీని ఏమంటే మనము థర్స్ట్ సెంటర్ యాక్టివేషన్ అంటాం. దాహం కలిగించేటువంటి కేంద్రం అయితే ఉంటుందో అది ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. మనం ఏం చేస్తాం? నీళ్ళు తాగుతాం, తద్వారా శరీరంలో వాటర్ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్లో చెప్పిన మీకు పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ ఏడిహెచ్ అని చెప్పేసి, యాంటీ డైయూరెటిక్ హార్మోన్ ఏం చేస్తున్నది? రిటెన్షన్ ఆఫ్ వాటర్, శరీరంలోంచి వాటర్ని కోల్పోకుండా అట్లే ఉంచుకున్నట్టు చేస్తుంది. ఎట్లా? బై రీఅబ్జర్ప్షన్ బై ద కిడ్నీస్. కిడ్నీస్ వాటర్ని రక్తాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు రక్తంలో ఉన్నటువంటి వాటర్ని తిరిగి బ్లడ్లోకి పంపించేస్తుంది, వెలుపలికి పోకుండా కాపాడుతుంది. కాబట్టి మీరు గమనించండి, ముఖ్యంగా ఇన్ కేస్ ఆఫ్ సమ్మర్లో కంపేర్ టు వింటర్స్, సమ్మర్లో ఏమవుతుంది? అమౌంట్ ఆఫ్ యూరిన్ పాస్డ్, మూత్రం విసర్జించేటువంటి పరిమాణం ఏమవుతుంది? తగ్గిపోతుంది. కారణం ఏంది? కిడ్నీస్ అనేవి ఆ వాటర్ కోల్పోకుండా కాపాడుతుంది. ఏ హార్మోన్ వల్ల? ఏడిహెచ్ హార్మోన్ వలన. సో వాటర్ కోల్పోకుండా కాపాడితే ఏమవుతుంది? మన వాటర్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏమైంది? అక్కడ సమ్మర్లో చెమట రూపంలో ఎక్కువ వాటర్ పోతుంది, కాబట్టి వాటర్ పోకుండా కాపాడేది ఎవరు అంటే ఏడిహెచ్ హార్మోన్. ఎవరు? మెయిన్లీ అది హైపోథలామస్. నెక్స్ట్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ స్లీప్ అండ్ వేక్ఫుల్నెస్. మనం పడుకోవడమా మెలకు ఉండడమా అనేది కూడా ఇదే చేస్తుంది. ఎవరు? హైపోథలామస్. దాంట్లో ఉన్నటువంటి యాంటీరియర్ గ్రూప్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఏం చేస్తుంది? మనల్ని పడుకోబెడుతుంది. వేరాజ్ పోస్టీరియర్ పార్ట్ ఏం చేస్తుంది? మనల్ని మెలుకుతూ ఉంచుతుంది అనమాట. సో పడుకోవడానికి ఉపయోగపడేది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది హైపోథలామస్. యాక్చువల్గా అలర్ట్గా ఉంటట్టు ఉంచేది ఎవరు అంటే పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ హైపోథలామస్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ ఏముంటాయి? బిహేవియర్ అండ్ ఎమోషనల్ చేంజెస్ అంటే మన యొక్క బిహేవియర్. సో మన యొక్క బిహేవియర్, ప్రవర్తన, అట్ సేమ్ టైం ఎమోషన్స్ అంటే మన యొక్క భావావేశాలు, ఇవన్నీ కూడా చేయించేది ఎవరు? హైపోథలామస్ అనమాట. ఎట్లా అంటే మనకు వీ హ్యావ్ 2 సెంటర్స్ మన బాడీలో. ఒక సెంటర్ని ఏమంటాం మనము? రివార్డ్ సెంటర్ అంటాం, ఇంకొకటి
పనిష్మెంట్ సెంటర్ అంటాం. రివార్డ్ అండ్ పనిష్మెంట్. సో ఉదాహరణకి ఇఫ్ ఎనీ సెన్సేషన్, ఇఫ్ ఇట్ ఈస్ ప్లెజెంట్ ఆర్ సాటిస్ఫైడ్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముందంటే మనకు ఒక సెన్సేషన్ అనేది ప్లెజెంట్గా ఉంది, సాటిస్ఫైడ్గా ఉంది. ఎగ్జాంపుల్ మనం తినే ఆహారమే అనుకుందాం. ఫుడ్ ఎలా ఉంది? సపోజ్ ఈ ఫుడ్ ఈజ్ టేస్టీ, రుచిగా ఉంది, నాకు నచ్చింది అంటే ఇట్ ఇస్ ఏ ప్లెజెంట్ వన్, సాటిస్ఫైడ్ వన్. అప్పుడు ఏమవుతుంది? వెంబడే రివార్డ్ సెంటర్ అనేది ఉత్తేజమవుతుంది అయ్యి ఆ సెన్సేషన్ని అదేవిధంగా కంటిన్యూ అయ్యేట్ చేస్తుంది. అంటే ఎట్లా? తీసుకున్న ఆహారము నచ్చింది కాబట్టి మనము ఇంకోటి తింటాం. ఉదాహరణకు అంటాం, మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకుందాం. సో ఒకవేళ అది టేస్ట్ బాగుంటుందని చేస్తే మనము ఆ ఫుడ్ని ఇంకొంచెం తింటాం టేస్ట్ కొరకు. ఇఫ్ ఇట్ లైక్ ఇట్ వీ ఈట్ వన్ మోర్ పీస్. అంటే ఇక్కడ మనకు సెన్సేషన్ ఈజ్ ప్లెజెంట్, నచ్చింది కాబట్టి ఏం చేస్తాం మనము వీ అలౌ ఇట్ టు కంటిన్యూ. కాబట్టి మనము వీ కంటిన్యూలీ డూ ఇట్. దాన్ని మనము రివార్డ్ సెంటర్ అంటాం. అదేవిధంగా సపోజ్ నచ్చలేదనుకుందాం, సెన్సేషన్ ఈజ్ నాట్ గుడ్, వీ డు నాట్ లైక్ ఇట్. ఎంబడే ఏమవుతుంది? మన బాడీలో ఈ సెంటర్ ఏది రెండవది పనిష్మెంట్ సెంటర్ అనేది ఉత్తేజమవుతుంది. వెంటనే ఏం చేస్తాం? మనము ఆ సెన్సేషన్ని కంటిన్యూ కానీయం, ఆపేస్తాం. సపోజ్ వీ హ్యావ్ టేస్టెడ్ ఏ ఫుడ్, నచ్చింది, వి కంటిన్యూ ఇట్. నచ్చలేదు, ఎంబడేమవుతుంది? ఈ సెంటర్ వచ్చేస్తుంది, రెండో సెంటర్ వచ్చేసి ఆ సెన్సేషన్ని ఎంబడే ఆపమంటుంది. సో వి స్టాప్ ఈటింగ్ ఇట్, మనం తినడం ఆపేస్తాం. ఇఫ్ వి లైక్ ఇట్ వి కంటిన్యూ ఇట్, ఇఫ్ డోంట్ లైక్ ఇట్ వి స్టాప్ ఇట్. ఆ స్టాప్ చేసేది ఎవరు అంటే పనిష్మెంట్ సెంటర్ అన్నమాట. సో అక్కడ ఫుడ్ అనే కాదు, ఏదైనా కావచ్చు. ఉదాహరణకి సెన్సేషన్ ఆఫ్ పెయిన్, ఏదైనా పని చేస్తున్నాం. సపోజ్ వీఆర్ గోయింగ్ టు లిఫ్ట్ ఏ హెవీ ఆబ్జెక్ట్, ఒక బరువైన వస్తువుని లేపాలనుకుంటున్నాం. చేయి నొప్పి లేచింది, నొప్పి పెయిన్ అనేది ఏంది? ఇట్ ఈజ్ ఏ అన్ప్లెజెంట్, నచ్చనిది, అది నచ్చేది కాదు, మనకి ఇష్టపడం. ఎంబడేం చేస్తాం? మనము ఆపేస్తాం, నొప్పి లేస్తుందని చెప్పేసి. అలా ఆపించేది ఈ సెంటర్ అన్నమాట, రెండో సెంటర్. అదేవిధంగా ఫియర్, భయం, ఏదన్నా మనకి నచ్చలేదు, భయమైంది, ఏం చేస్తాం? మేము దాని వెంబడే ఆపేస్తాం. సపోజ్ వీఆర్ గోయింగ్ సమ్వేర్, అక్కడ ఏమైంది? సపోజ్ ఇట్ ఈస్ ఎ డార్క్ వన్. సో ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ డార్క్, ఎంబడే చేస్తాం? మనము వి స్టాప్ గోయింగ్ దేర్. అలా స్టాప్ చేయించేది కూడా పనిష్మెంట్ సెంటర్ అన్నమాట. అదేవిధంగా డిఫెన్స్ అన్నాం. డిఫెన్స్ అంటే ఏంది? మనల్ని మనం కాపాడుకోవడం. వీఆర్ గోయింగ్ టు డిఫెండ్ అవర్ సెల్స్, ప్రొటెక్ట్ అవర్ సెల్స్. అలా చేసేది కూడా ఈ సెంటర్ అన్నమాట. అదేవిధంగా ఎస్కేప్ రియాక్షన్స్ అంటాం. ఎస్కేప్ అంటే ఏంది? తప్పించుకొని పారిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సే వీ హ్యావ్ ఎ ర్యాట్, ఎలక ఉందనుకుందాం. దానికి స్మెల్ని పట్టేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, వాసనను బాగా గ్రహిస్తుంది. సపోజ్ ఒక దారిలో పోతూ ఉంది అది, అండ్ ఇట్ ఈస్ స్మెల్లింగ్ ఏ స్మెల్ ఆఫ్ ఎ క్యాట్ అనుకుందాం. ఒక పిల్లి అనేది ఏమైనా దూరంగా ఉంది, స్మెల్ పట్టేసింది. ఎంబడే అది ఏమవుతుంది? ఇట్స్ గోయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దేర్, అది అక్కడ నుంచి పారిపోతుంది. అలా చేసేది ఎవరు అంటే పనిష్మెంట్ సెంటర్. అది స్మెల్ ఆఫ్ క్యాట్ అనేది దానికి నచ్చదు ర్యాట్కి, కాబట్టి ఎంబడే ఏమవుతుంది? ఈ సెంటర్ ఉత్తేజం అవుతుంది రెండవది. సో ఎంబడే అది ఏమవుతుంది? ఇట్స్ గోయింగ్ టు ఎస్కేప్, అక్కడ నుంచి అది తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. దిస్ ఈజ్ ద పనిష్మెంట్ సెంటర్ అంట. నెక్స్ట్ వన్ రేజ్ అంటాం. రేజ్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఇంటెన్సిఫైడ్ ఫంక్షన్ ఆఫ్ పనిష్మెంట్ సెంటర్. నచ్చనప్పుడు మనము చూపించేటువంటి ఒక ప్రత్యర్య ఇది.
ఎటువంటి ప్రతిచర్య అంటే ఇంటెన్సిఫైడ్, తీవ్రంగా ఉంటుంది. అది ముఖ్యంగా మనకు మనుషుల్లో ఉండదు, జంతువుల్లో ఉంటుంది. ఉదాహరణకి ఎలా ఉంటుంది అంటే డిఫెన్స్ పోస్చర్ అంటాం. డిఫెండ్ చేసుకోవడానికి మన యొక్క భంగిమని మార్చుకోవడం. ఉదాహరణకి ఎవరైనా కర్రతో కొట్టబోతున్నప్పుడు ఏమైనా మనము వి డిఫెండ్ అవర్ సెల్ఫ్ బై అవర్ హ్యాండ్స్, మనము చేతులని అడ్డం పెట్టి కాపాడుకుంటున్నాం. దీన్ని ఏమంటాం మనము డిఫెన్స్ పోస్చర్ అంటాం. అలా చేయించేది ఈ హైపోథాలమస్. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ లిమ్స్ అంటాం, కాళ్ళను లేపడం. సపోజ్ ఒక డాగ్ ఉంది అనుకుందాం, అది పడుకొని ఉంది. మనం ఒకవేళ దూరంకి వెళ్ళి దాన్ని చూసి ఒక రాయి తీయడానికి ట్రై చేసినాం, ఎంబడ కుక్ ఏం చేస్తుంది, ఎక్స్టెన్షన్ ఆఫ్ లిమ్స్, కాళ్ళని లేపడం మొదలెడుతుంది. ఎందుకంటే దానికి తెలుసు వీఆర్ గోయింగ్ టు బీట్ ఇట్ అని చెప్పేసి పారిపోవాలి. అదేవిధంగా లిఫ్టింగ్ ఆఫ్ టెయిల్ అంటాం. ముఖ్యంగా ఇన్ కేస్ ఆఫ్ క్యాట్స్, పిల్లలు చూడండి, దానికి భయమైనప్పుడు వెంటనే దాని తోక ఏమవుతుంది, స్ట్రైట్ అయిపోతుంది. గోయింగ్ టు హ్యావ్ లిఫ్టింగ్ ఆఫ్ టెయిల్. ఇంకోటి హిస్సింగ్ అండ్ స్పిట్టింగ్. హిస్సింగ్ అండ్ స్పిట్టింగ్ మనకు ముఖ్యంగా కెన్ సీ ఇట్ ఇన్ ద స్నేక్స్. ఇన్ కేస్ ఆఫ్ స్నేక్స్ ఏం చేస్తే పాములు అవి దే గోయింగ్ టు హిస్ అండ్ స్పిట్, పాయిజన్ని స్పిట్ చేస్తే భయమైనప్పుడు. ఇంకొకటి పైలో ఎరెక్షన్ అంటాం. ఎరెక్షన్ అంటే నిక్కబుడుచుకోవడం, స్ట్రైట్ కావడం. పైలో ఎరెక్షన్ అంటే ఏంది, భయపడినప్పుడు మనకు స్కిన్ యొక్క హెయిర్ ఏమవుతుంది, స్ట్రైట్గా నిలబడుతుంది. అంటగా మనం రోమాలు నిక్కబడుచుకుంటా అంటాం. సో అలా కావడం ఎందుకు అంటే ఆ హెయిర్కి ఇరువైపులు ఉన్నటువంటి మజిల్స్ ఏమవుతాయి, కాంట్రాక్ట్ అయిపోయి హెయిర్ని పైకి లేపుతుంది. దీని ఏమంటే మనము పైలో ఎరెక్షన్, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాం. ఇంకొకటి వైడ్ ఓపెనింగ్ ఆఫ్ ఐబాల్స్ అంటాం. కనుగుడ్లు పెద్దగా తెరవడం. భయపడినప్పుడు ఏం చేస్తాం, మనము కనుగుడ్లు పెద్దగా తెరుస్తాం పైనతో. ఇంకొకటి డైలటేషన్ ఆఫ్ ప్యూపిల్, కంటిలో ఉన్నటువంటి కనుపాప ప్యూపిల్ ఏమైంది, డైలేట్ అవుతుంది. అండ్ సివియర్ అటాక్ బై మైల్డ్ ప్రొవొకేషన్. మైల్డ్ ప్రొవొకేషన్ అంటే తేలికపాటి ప్రొవొకేషన్. చిన్నగా మనం ప్రొవోక్ చేసిన, చిన్నగా మనము ఉత్తేజపరిచిన ఏమవుతుంది, సివియర్ అటాక్, తీవ్రంగా అటాక్ చేయొచ్చు. ఉదాహరణకి కొన్ని కుక్కలు ఉంటాయి, అది ఒకవేళ ఎక్కువ బ్యాంగ్లో అనుకుందాం, మనం చిన్నగా బెదిరిసినా అది ఎంబడే తీవ్రంగా అటాక్ చేసి కరవడానికి చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటే మనము సివియర్ అటాక్ ఈవెన్ బై ద మైల్డ్ ప్రొవొకేషన్ అంట. నెక్స్ట్ వన్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్షువల్ ఫంక్షన్స్ అంట. మన బాగున్నటువంటి సెక్షువల్ ఫంక్షన్స్, ముఖ్యంగా இந்த ఫీమేల్స్లో ఉన్నటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కూడా ఇదే చేస్తుంది. మేల్స్లో ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ వీరకణాలని ఉత్పత్తి చేయిస్తుంది. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ రెస్పాన్స్ టు ద స్మెల్ అన్నాం. మన యొక్క వాసనను గ్రహించి, స్మెల్ని గ్రహించి మనం చూపించేటువంటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మనం పిలిచేటువంటి స్మెల్ని బట్టి మన రెస్పాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్మెల్, వీ హ్యావ్ ఎక్సైట్మెంట్, సంతోషం అనిపిస్తుంది, ప్లెజర్, హ్యాపీగా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ స్మెల్, ఏమవుతుంది, మనకు నచ్చదు, వీ గోయింగ్ టు హేట్ ఇట్. అదేవిధంగా వి మే ఆల్సో హ్యావ్ ఫియర్. ముఖ్యంగా ఇది ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్. సపోజ్ ఏ క్యాట్ ఈజ్ గోయింగ్ టు స్మెల్ ఏ డాగ్, ఏమవుతుంది, వీ హ్యావ్ ఫియర్. ఏ ర్యాట్ ఈ స్మెల్లింగ్ ఏ క్యాట్, ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఫియర్. అట్లా రెస్పాన్స్ టు ది స్మెల్ ఏంది, ఫియర్ కావచ్చు, ఎక్సైట్మెంట్ కావచ్చు, ప్లెజర్ కావచ్చు. అదేవిధంగా రోల్ ఇన్ ద రిథమ్ అన్ను, అంటే మన యొక్క రిథమ్ ప్రక్రియ ఎలా ఉంది, క్రమంగా ఉందా లేదా,
24 అవర్స్లో మనం చేసేటువంటి ప్రక్రియలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకి మార్నింగ్ లేచిన వెంటనే మనము వి మే గో టు ద వాష్రూమ్స్, తర్వాత వి బ్రష్ అవర్ టీత్, తర్వాత వి టేక్ బాత్, దెన్ వీ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. ఇవి ప్రతిరోజు అదే క్రమంలో ఉంటాయి. పొరపాటున కూడా మనం ముందు పొద్దున్న లేచినప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత బ్రష్ చేయడము, ఆ తర్వాత వాష్రూమ్ వెళ్ళడం ఇట్లా ఉండదు అన్నమాట. డైలీ ప్రతిది కూడా ఒక రిధంలో క్రమంగా పోతుంటుంది. అలా చేయించేది హైపోథలామస్.